ప్రభుత్వ అధికారులపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు అధికారులు ప్రజాక్షేత్రంలోకి వెళ్లడానికి ఇష్టపడటం లేదని ఫైర్ అయ్యారు. సివిల్ సర్వెంట్లు తమ కృషితో దేశంలో ఎంతో మార్పు తెచ్చారన్నారు. సివిల్ సర్వెంట్లు ఏసీ రూమ్లకు పరిమితం కాకూడదన్నారు. ప్రభుత్వం ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా అవి అధికారుల ద్వారా మాత్రమే ప్రజలకు చేరుతాయని, అధికారులు ఏసీ గదులు వదిలి రాకపోతే అవి ఏ విధంగా వారికి అందుతాయని ప్రశ్నించారు. జాబ్కి వాళ్ళు చదువుకున్న బ్యాక్గ్రౌండ్కి ఏం సంబంధం ఉండదు, లేదా వాళ్ళు వచ్చిన నేపథ్యానికి కూడా ఏం సంబంధం ఉండదు. అందుకే మాకు అవగాహన కల్పించడానికి, నిర్ణయాలు చేయడానికి, హెల్ప్ ఇన్ హ్యాండ్ ఉండడానికే సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ ప్రకారం మాకు అధికారులు అనిస్తారు. ఈ సమాజాన్ని 77 సంవత్సరాలు దాదాపుగా మనం చూస్తూ వస్తున్నాము. ఎంతోమంది బ్యూరోక్రాట్స్, సివిల్ సర్వెంట్స్ వాళ్ళ లైఫ్లో అన్నీ సాక్రిఫైస్ చేసి కుటుంబాల యొక్క యోగక్షేమాలు కూడా వదిలేసి దేశానికి సేవలు అందించాను కాబట్టి దేశం ఇంత బలపడ్డది, ఆర్థికంగా నిలదొక్కున్నది. నేను జిల్లా పరిషత్ మెంబర్గా ఉన్నప్పుడు పెద్ద జిల్లా మహబూబ్ నగర్ జిల్లా అంటే వ్యాస్ట్, 14 మంది ఎమ్మెల్యేలు. అసలు ఒక పక్క నుంచి ఇంకో పక్కకు పోవాలంటే ఆ కాలంలో ఉండే అంబాసిడర్ కార్లు, చిన్న చిన్న కార్లు, అలా 7, 8, 10 గంటలు జర్నీ. ఐఏఎస్లు, ఐపీఎస్లు వాళ్ళు అచ్చంపేట ఏరియాల అడవుల్లో పోయి ఆదివాసీలను, చెంచులను కలిసి సమస్యల్ని కనుక్కొని పరిష్కరించేవాళ్ళు. లీడర్స్ కంటే కూడా ఆఫీసర్స్తో ప్రజలు మమేకమయ్యేవాళ్ళు, చెప్పుకునేవాళ్ళు. ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ అయినాక మారుమూల ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, సార్ 30 సంవత్సరాల క్రితం సో కలెక్టర్ మా ఊరు వచ్చి మా సమస్యను విన్నాడు సార్, మా సమస్యను పరిష్కరించిన. ఈరోజు పదే నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నా. ఐ టోల్డ్ మై చీఫ్ సెక్రటరీ టు రికార్డ్ దర్ సర్వీస్ బుక్, ఫీల్డ్ మీద పొమ్మని. అసలు ఏసీ రూముల్లో నుంచి బయటకు వెళ్ళడానికే హెసిటేట్ చేస్తున్నారు ఆఫీసర్లు. మరి నాకు తెలియదు, మరి ఏసీ అనేది ఏమన్నా జబ్బేమో. ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే ఒక ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ డిస్ట్రిక్ట్స్ను హోల్డ్ చేసినప్పుడు వచ్చిన ఎక్స్పీరియన్సే రిచ్ ఎక్స్పీరియన్స్. ఇక భారతదేశాన్ని కాషాయమయం చేయడమే తన లక్ష్యమన్నారు ఎంపీ ధర్మపురి అరవింద్. హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ విఫలమైందన్నారు. సీఎం హోదాలో రేవంత్ కులాల గురించి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. మోదీని విమర్శించే స్థాయి రేవంత్ కు లేదన్నారు ఎంపీ ధర్మపురి అరవింద్. గవర్నమెంట్ ఉన్నది గుజరాత్ లో, ఆ కులాన్ని బీసీలలో కలిపారు. మోదీ గారి కులాన్ని 99లో దేశంలో బీసీలలో కలిపారు. 94లో కలిపినప్పుడు గుజరాత్ లో కాంగ్రెస్ గవర్నమెంట్, మోదీ గారు ఎలక్టోరల్ పాలిటిక్స్ లోనే లేడు. 99లో కూడా లేడు ఆయన ఎలక్టోరల్. ఇవన్నీ రేవంత్ కు తెలియక కాదు, కావాల్సుకొని ఈ ఏదైతే కాస్ట్ సెన్సస్ అన్న ఒక సూలకోట్ల సర్వే చేసిండో అందులో కాస్ట్ సెన్సస్ పక్కకు పెట్టుంది. అసలు మొత్తం సెన్సస్ తప్పు. 1 కోటి మంది మైనర్లు 18 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు గాయం ఉన్నారు ఈ రాష్ట్రంలో అని మొన్ననే రుజువు. 1 కోటి మంది గాయం ఉన్నప్పుడు ఇంకెక్కడ సెన్సస్, దిక్కుమాల సెన్సస్ అయిపోయినాక ఇవన్నీ కూడా కావాల్సుకొని హిందువుల్ని విడదీద్దాము, ముస్లింలకి చెంచగిరి చేద్దాము, ఇటువంటి రాజకీయాలు చేసి మనకు భారతీయ జనతా పార్టీ వీక్ చేద్దామని. ఇటువంటి దొంగ రాజకీయాలకి భారతీయ జనతా పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు ఎవ్వరు కూడా పడరు. ఈ ట్రాప్ లో పడొద్దు. అందరం ఒకటై మనము భరతమాతని గెలిపియాలా, ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని హిందూ రాష్ట్ర స్థాపన చేయాలి. ఇక్కడ ఒక్కటి మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోండి, బటింగే తో ఏక్ హే తో సేఫ్ హే. డోంట్ ఫాల్ ఇన్ ద ట్రాప్ ఆఫ్ కాంగ్రెస్ అండ్ టీఆర్ఎస్ డివైడ్ అండ్ రూల్ పాలసీ. ఇక రాహుల్ గాంధీపై బీజేపీ చేసిన విమర్శలకు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీది బ్రాహ్మణ కులమని చెప్పారు. రాహుల్ గాంధీ తండ్రి, తాతలు జంధ్యం ధరించినట్టు గుర్తు చేశారు. పెళ్లి కాలేదు కాబట్టే రాహుల్ గాంధీ జంధ్యం వేసుకోవడం లేదని క్లారిటీ ఇచ్చారు. ఇక బ్రాహ్మణులు హిందువులు కాదని బండి సంజయ్కి ఏమైనా అనుమానం ఉందా చెప్పాలంటూ జగ్గారెడ్డి క్వశ్చన్ చేశారు. కులం గురించి బండి సంజయ్ అడిగితే నేనేమంటున్నా, రాహుల్ గాంధీ గారి కులము బ్రాహ్మణ కులము. బ్రాహ్మణులు అంటే హిందువులే కదా. ఆ కుటుంబము స్వాతంత్రము కంటే ముందు ఇందిరాగాంధీ గారు మ్యారేజ్ కాకముందే వాళ్ళ భర్త స్వాతంత్ర ఉద్యమంలో స్వాతంత్రం కోసం వారు చేస్తున్న దాన్ని బట్టి మహాత్మా గాంధీ గారు దేశ ప్రజలు ఆయన గాంధీ అని పిలవడం జరిగింది. ఇప్పుడు పేరు చేంజ్ కాదు, పేరు ఎక్కడ కూడా చేంజ్ కాదు. ఎక్కడ కూడా ఇందిరాగాంధీ గారు కూడా కులం క్లెయిమ్ చేయలే. వాళ్ళకి ఏం అవసరము? వాళ్ళు లక్షల కోట్ల ఆస్తులలో పుట్టిన వాళ్ళు కదా. రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళకి అవసరం లేదు. ఇందిరా ప్రియదర్శిని వివాహం చేసుకోవడానికి హిందూ మతం స్వీకరించి హిందూ మత సాంప్రదాయం ప్రకారమే ఇందిరా ఫిరోజ్ వివాహం జరిగిందని, అనంతరం ఇందిరా
ప్రియదర్శిని కాస్త ఇందిరాగాంధీగా అయిందని మనకు చరిత్రలో కనబడుతుంది. కులాల గురించి మతాల గురించి మీరు ప్రశ్నలు మా అధిష్టానం సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి కుటుంబం మీద ప్రశ్నలు వేసే నైతిక హక్కు బండి సంజయ్ గారికి లేదని కాంగ్రెస్ పార్టీ పక్షాన చాలా స్పష్టంగా తెలియజేయడం. ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్ లపై బీజేపీ ఎంపీ ఈటెల రాజేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తే కాంగ్రెస్ మాత్రం అప్పుల పేరుతో హామీలను ఎగ్గొడుతుందన్నారు. ఎస్సీలు బీసీలు ఎవరి పేరు ఎత్తే అర్హత బీఆర్ఎస్ కు లేదన్నారు. బీఆర్ఎస్ కనుమరుగయ్యే పార్టీ అంటూ విమర్శించారు. ఆయన ప్రజలకు తెలవడానికి, ప్రజలు ఆశయించుకోవడానికి కేసీఆర్ 9 సంవత్సరాలు పడితే రేవంత్ రెడ్డి నిజ స్వరూపాన్ని తెలుసుకోవడానికి, రేవంత్ రెడ్డి ఆశయించుకోవడానికి 9 నెలల కాలం పట్టింది. ఇవాళ ఒకటే అనుకుంటున్న తెలంగాణలో కేసీఆర్ ను మొత్తం సంపూర్ణంగా చూసినాం, అస్థి మసకాంతరం ఆయన చూసినాం, ఇవాళ రేవంత్ రెడ్డి కూడా చూసినాం. ఇవి కాదు, ఈ రాష్ట్రం బాగుపడాలంటే, నిరుద్యోగ సమస్య తీరాలంటే, టీచర్ల సమస్యలు తీరాలంటే, రైతాంగ సమస్యలు తీరాలంటే, మహిళల సమస్యలు తీరాలంటే ఇవాళ ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ గెలిస్తేనే సాధ్యమైనటువంటి భావన స్పష్టంగా ఉంది. ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడే కదా బిల్లులు రాంది, 317 జీవో హింస పెట్టింది, ఆర్థిక వ్యవస్థ కొల్లగొట్టింది, అప్పుల పాలైంది, బిగపట్టుకొని నడిపిన వాళ్ళు. లాస్ట్ మినిట్ లో ఇక బిగపట్టుకొని నడిపింది తప్ప రైతాంగానికి ఏం చేసిండ్రో వాళ్ళకి తెలుసు కదా. ఇంకా ఎస్సీల గురించి మాట్లాడినా, ఎస్టీల గురించి మాట్లాడినా, బీసీల గురించి మాట్లాడినా బీఆర్ఎస్ పార్టీకి ఏది రాదు. ఇది ఉత్తమాటలు అనే భావన ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఏ నిర్ణయం గొప్పది, ఏ నిర్ణయం చెడ్డది తర్కించుకోగలిగే శక్తి మీకే ఉంది. కాబట్టి టీచర్లకి, పట్టభద్రులకు వినమ్రంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాం. 27వ తారీఖున జరిగేటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని సంపూర్ణంగా ఆశ్రయించమని చెప్పుకో. హన్మకొండ జిల్లాలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కలిశారు. కిషన్ రెడ్డి ప్రెస్ మీట్ అనంతరం డెవలప్మెంట్, 1000 స్తంభాల గుడి అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరారు. తెలంగాణ నీటి ప్రయోజనాలకు ఏపీ ప్రభుత్వం గండి కొడుతుంటే తెలంగాణ ప్రభుత్వం చోద్యం చూస్తుండడం దుర్మార్గమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. 3 నెలలుగా నాగార్జున సాగర్ కుడి కాల్వ నుంచి రోజుకు 10,000 క్యూసెక్కులను ఏపీ తరలించుకుపోతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. 646 టీఎంసీల నీటిని తరలిస్తే ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు. తెలంగాణ నీటి ప్రయోజనాలు కాంగ్రెస్ కు పట్టవా అంటూ మండిపడ్డారు. సాగర్ ఆనకట్ట కేంద్ర బలగాల ఆధీనంలో ఉందని, వారి పర్యవేక్షణలో మాత్రమే నీటిని విడుదల చేసుకోవాల్సి ఉన్నప్పటికీ ఏపీ ఇష్టారాజ్యంగా నీటిని తరలిస్తుందన్నారు. కర్మఫలం ఎవరిని వదిలిపెట్టదని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. వైసీపీ నేతలు చేసిన పాపాలే వారిని జైలు పాలు చేశాయన్నారు. తప్పును కప్పిపుచ్చుకునేందుకు చేసిన మరో తప్పే వంశీని జైలు పాలు చేసిందన్నారు. నెక్స్ట్ అరెస్ట్ అయ్యేది పేర్ని, కొడాలి నానిలని తెలిపారు. బియ్యం మాయం కేసులో పేర్ని నాని అరెస్ట్ పెండింగ్ లో ఉందన్నారు. కొడాలి నాని అవినీతి, అరాచకాలపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. దేవుడు అనేది క్షమిస్తాడు కానీ కర్మఫలం క్షమించదు. తప్పించుకోవడానికి తప్పు చేస్తాడు, ఆ తప్పే మళ్ళీ పట్టించింది అంత. వాడు వెళ్ళి బూతులు తిడుతున్నాడు. వెళ్ళి జగన్ తిట్టుకోరా బాబు, నువ్వు జగన్ తిట్టు, నేను చేసి నిన్ను ఆ పరిస్థితి తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి. తప్పకుండా ఇలాంటి వ్యక్తులు ఎవరు కూడా మా బంధువులు కూడా ఉన్నాడు. బియ్యం దొంగ, రైస్ పొలం కొట్టేసి వాళ్ళ ఆవిడ మీద పెట్టి అరెస్ట్ కొద్దిగా పెండింగ్ ఉందండి. త్వరలో అది కూడా అయిపోద్ది అనుకుంటున్నాం. ఎక్కడున్నా పట్టుకోసం ఆ రోజు చెప్పాం మేము, ఈ భూమండలం మీద ఎక్కడున్నా నేను తీసుకొచ్చి లోన్ వేసే బాధ్యత మాదని ఆ రోజు చెప్పాం. ఖచ్చితంగా తిరిగే రోజు అక్కడ దగ్గర దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. నెల్లూరు నగరాన్ని క్లీన్ సిటీగా మారుస్తామని మంత్రి నారాయణ తెలిపారు. నెల్లూరు నగర అభివృద్ధిపై మంత్రి నారాయణ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నగరంలోని 5వ డివిజన్ ఎస్వీఆర్ పార్క్, 14వ డివిజన్ మాగుంట సుబ్బరామరెడ్డి ఉద్యానవనంలో జిమ్ ఎక్విప్మెంట్ ను నారాయణ ప్రారంభించారు. జాకీర్ హుసేన్ నగర్ ఎస్వీఆర్ పార్క్ లో 40 లక్షలతో జిమ్ ఎక్విప్మెంట్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టామని మంత్రి నారాయణ తెలిపారు. నెల రోజుల్లో ఈ పనులన్నీ పూర్తి కావాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈరోజు నెల్లూరులో 2014-19లో అయితే దాదాపు 100 పార్కులు యాక్చువల్గా పునరుద్ధరించాలని, ఎక్కడైతే పార్కులకి లేఅవుట్లో స్థలాలు వదిలారో ప్రతి లేఅవుట్ని బయటకు తీయమని ఆ రోజు అధికారులకు ఆదేశించాను. ఆ విధంగా దాదాపు మెజారిటీ పార్కులను యాక్చువల్గా చేశారు. దాంట్లో పిల్లలకు చక్కగా
జిమ్ ఎక్విప్మెంట్, ప్లే ఎక్విప్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే గత 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దీన్ని నిర్వీర్యం చేసింది. నెల్లూరులో ఉన్న 54 డివిజన్లో ఉన్న అన్ని పార్కులను యాక్చువల్గా పునరుద్ధరించడానికి, ఎక్విప్మెంట్ చేయడానికి ఈరోజు ఈ నేతాజీ పార్క్ అంటారు, ఈ పార్కుకి 40 లక్షల రూపాయలతో ఎక్విప్మెంట్ ఇస్తున్నాం. 40 లక్షల రూపాయలతో లేటెస్ట్ జిమ్ ఎక్విప్మెంట్, లేటెస్ట్ ప్లే ఎక్విప్మెంట్. యాక్చువల్గా ఆ ఎక్విప్మెంట్ మొత్తం వచ్చింది కంప్లీట్గాను. ఆ ఎక్విప్మెంట్ మొత్తం శంకుస్థాపన చేసాం ఇవాళ మేము. ఇది ఒక నెల రోజుల అధికారులకు ఆదేశిస్తున్నా కరెక్ట్గా 30వ రోజు ఇవాళ నుంచి లెక్కబెట్టి 30వ రోజుకి ఇదంతా యాక్టివిటీకి రావాలి, పిల్లలు చక్కగా ఆడుకోవాలి. వీలైతే ఇది పెద్ద పార్కు, వీలైతే ఒక స్కేటింగ్ కూడా తయారు చేయమని చెప్పాను. అదేవిధంగా మున్సిపల్ స్కూల్స్లో కూడా ఏదైతే మున్సిపల్ స్కూల్స్ ఉన్నాయో పిల్లలకి చక్కటి ఎక్విప్మెంట్ ఇచ్చేటట్టుగా పెద్ద గ్రౌండ్స్ ఉంటే అక్కడ బాస్కెట్బాల్ కోర్టు, ఇంకా పెద్దది ఉంటే ఫుట్బాల్ కోర్టు, అవన్నీ చేసేటట్టుగా చేయడం జరిగింది. రాబోయే 5 ఏళ్ల కూటమి పాలనలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు మంత్రి నిమ్మల రామనాయుడు. డిఎస్సీ అంటే చంద్రబాబు, చంద్రబాబు అంటే డిఎస్సీ అని గతంలో 1,75,000 డిఎస్సీ పోస్టులు ఇచ్చిన ఘనత చంద్రబాబుదన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ ప్రతి జనవరికి జాబ్ క్యాలెండర్ అని 5 జనవరిలైనా ఒక్క ఉద్యోగ భర్తీ లేకుండా మోసం చేశారన్నారు. నిరుద్యోగ యువతను జగన్ మోసం చేశాడన్నారు. 20 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ యువకులకి ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం ఏదైతే పనిచేస్తుందో, అదేవిధంగా ఏదైతే డిఎస్సి అంటే ఇవాళ పట్టభద్రులు కూడా చెప్తూ ఉన్నారు, డిఎస్సి అంటే చంద్రబాబు, చంద్రబాబు అంటే డిఎస్సి. ఎందుకంటే ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1,75,000 డిఎస్సి పోస్టుల్ని భర్తీ చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారనంటే అది చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. మరి అదేవిధంగా మన లోకేష్ బాబు గారు కూడా చెప్పారు, ఏదైతే ఈ యొక్క ఎలక్షన్ కోడ్ మూసిన వెంటనే ఆ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి వచ్చే విద్యా సంవత్సరానికి ముందే మరి ఆ యొక్క డిఎస్సి పోస్టుల్ని భర్తీ చేస్తామని చెప్పి లోకేష్ బాబు గారు కూడా చెప్పినటువంటి పరిస్థితి. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రతి జనవరి జాబ్ క్యాలెండర్ అన్నాడు, 5 జనవరిలని పచ్చి మోసం చేశాడు. ప్రతి సంవత్సరం డిఎస్సి అన్నాడు, మెగా డిఎస్సి అన్నాడు, అసలు డిఎస్సి మాట లేనిటువంటి పరిస్థితి. అదేవిధంగా తల్లికి వందనం ఏదైతే ఉందో రేపు జూన్ ముందుకే, అంటే రేపు విద్యా సంవత్సరానికి ప్రారంభానికి ముందే తల్లికి వందనం కూడా మరి ప్రతి బిడ్డకి కూడా అందజేయబోతూ ఉన్నాం. హైదరాబాద్ లో భారీ స్కామ్ వెలుగు చూసింది. ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంట్ పేరుతో మోసానికి పాల్పడ్డారు. చిన్న తరహా పెట్టుబడుల పేరుతో ఫాల్కన్ సంస్థ మోసాలకు పాల్పడింది. 6,979 మంది బాధితుల నుంచి 1,700 కోట్లు వసూలు చేశారు. ఒక హైదరాబాద్ లోనే 850 కోట్లు వసూలు చేశారు. బ్రిటానియా, గోద్రేజ్, అమెజాన్ సంస్థల్లో పెట్టుబడుల పేరుతో మోసానికి పాల్పడ్డారు. ఫాల్కన్ కు అనుబంధంగా 14 సంస్థలు ఏర్పాటు చేసి వసూళ్లకు పాల్పడ్డారు. సంస్థ డైరెక్టర్ కావ్య నల్లూరితో పాటు వైస్ ప్రెసిడెంట్ పవన్ కుమార్ ఓదెలను అరెస్ట్ చేశారు. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ తో తెలుగు రాష్ట్రాల్లో భారీగా చికెన్ విక్రయాలు తగ్గాయి. సండే అయినప్పటికీ చికెన్ షాపులు వెలవెలబోయాయి. వైరస్ సోకని చికెన్ ను హై టెంపరేచర్ వద్ద బాయిల్ చేసి తినడం వల్ల ఎటువంటి సమస్య రాదని అధికారులు చెబుతున్నారు. అయినప్పటికీ ప్రజలు చికెన్ తినేందుకు ఆసక్తి చూపడం లేదు. అదే సమయంలో మటన్, చేపలకు డిమాండ్ పెరిగింది. దీంతో ఈరోజు ఎక్కడ చూసినా చేపల మార్కెట్లు జనాలతో కిటకిటలాడుతున్నాయి. మరోవైపు చికెన్ ధర తగ్గిపోయింది. ప్రస్తుతం చాలా మార్కెట్లలో చికెన్ ధర కేజీ 180 రూపాయలుగా ఉంది. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ కారణంగా మార్కెట్కు వచ్చే కోళ్ల సంఖ్య గణనీయంగా తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. కోళ్ల మృత్యువాత ప్రజల్లో భయాన్ని రేకెత్తిస్తోంది. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో చికెన్ సెంటర్లు వెలవెలబోయాయి. ఇటీవల జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చికెన్ తినడం కారణంగా ఏమైనా అనారోగ్యం పాలవుతామని ప్రజలు భయపడుతున్నారు. ఈ క్రమంలో మటన్, చేపలు తినేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో చేపల షాపుల దగ్గర సందడి వాతావరణం నెలకొంది. అభిమానులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2025 స్కెడ్యూల్ వచ్చేస్తుంది. 2 నెలలకు పైగా జరిగే మెగా టోర్నీ స్కెడ్యూల్ బీసీసీఐ రిలీజ్ చేసింది. మార్చి 22 నుంచి మే 27 వరకు టోర్నీ మ్యాచ్లు జరుగుతాయి. ఆరంభ మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరుగుతుంది. ఈసారి హైదరాబాద్ లో ఒక క్వాలిఫైయర్
ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది. గతేడాది జరిగిన మెగా వేలంలో కనుక వర్షం కురిపించి తమకు నచ్చిన ఆటగాళ్లను జట్టులోకి తీసుకున్నాయి ఈ ఫ్రాంచైజీలో. దీంతో ఈసారి ఎలాగైనా టైటిల్ కొట్టాలని ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే చెన్నై, గుజరాత్ లాంటి జట్లు ట్రైనింగ్ సెషన్లు కండక్ట్ చేశాయి. మరికొన్ని అదే దారిలో ఉన్నాయి. ఐపీఎల్ సిస్టర్ లీగ్, WPL స్టార్లైన క్రమంలో అభిమానులు అంతా T20 మూడ్లోకి వెళ్లిపోయారు. తమ అభిమాన ప్లేయర్లను ఎప్పుడెప్పుడు మైదానంలో చూస్తామా అని ఆరాటపడుతున్నారు.